ఒక్కొక్కసారి ఇలా అమ్మవారికి మనం పూజ చేస్తూ ఉన్నప్పుడు స్నాపయామి అంటాం, అంటే స్నానం. ఈ స్నానం దగ్గరికి వచ్చేటప్పటికి సామాన్యంగా మనం ఏం చేస్తామంటే నమక జమకాలతో అభిషేక మంత్రాలు చెప్పేసి మనం అమ్మవారికి స్నానం అని అభిషేకం చేయటం జరుగుతుంది. కానీ కొన్ని చోట్ల ఆ స్నానము అన్నటువంటి చోట వనదుర్గా మహావిద్య లేదా సప్తశతి ఇవి పారాయణ చేస్తూ ఆ స్నానం అనేది చేయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమిటి అంటే చేసేటటువంటి వాడి యొక్క తాహత, అతని యొక్క సరదా, అంతకన్నా ఏం లేదు. సప్తైతే పారాయణ చేయాలి, ఇక్కడే చేసేస్తాను. వనదుర్గా మహావిద్య పారాయణ చేయాలి, ఇదిగో ఈ స్నానం చేస్తూ ఇక్కడే చేస్తాను నేను. నమక జమకాలతో 11 సార్లు అభిషేకం చేసే కన్నా ఇదిగో ఈ మహావిద్యతో నేను స్నానం చేయించేస్తానండి. ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, లేరు అనుకోవద్దు, ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సప్తైతి పారాయణ లేదా హోమం చేస్తున్నాం. ఇక్కడ ఈ సంపుటీకరణం అనేది చాలా ఎక్కువగా చేస్తారు. చూడండి, ఇక్కడ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఓం ఐం మార్కండేయ ఉవాచ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఇది సప్తశతి పారాయణ. ఆ సప్తశతి పారాయణ చేయటం అనేది, ఇలా పారాయణ చేయటం అంటే ఇదేం సామాన్యమైనటువంటి విషయం కాదు. చెప్పాను, ఒకసారి ఒక ఆయన వచ్చి నన్ను సుదర్శన మంత్రం అథర్వణ వేదంలో చెప్పినటువంటి దాన్ని సంపుటీకరణం చేసి మీరు నాకు సప్తైతి పారాయణ చేసి పెట్టాలి అని అడిగాడు. సుదర్శన మంత్రం పారాయణ చేయటము, సుదర్శన మంత్రం అందరూ అథర్వణ వేదంలో చెప్పిన మంత్రము అంటే చాలా పెద్ద మంత్రం, చాలా పెద్దది. అయినప్పటికీ నాకు అదే కావాలండి అన్నాడు. ఆయనకి ఏదో కార్యసిద్ధి కావాలట. నేను చెప్పాను, నేను కూడా ఎప్పుడు చేయలేదయ్యా అంత పెద్ద మంత్రాన్ని సంపుటీకరణం చేసి. సరే మీరు రేపు రండి, నేను చేస్తూ చెప్తాను అన్నాను. అలాగేను అన్నాడు. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ యంత్రతంత్ర మంత్ర ఔషధాస్త శస్త్రాన్ని సంహర మృత్యోర్మోషయ ఓర్నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలాపరితాయ సర్వదిక్షోభణారాయ హుంపటు బ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహ. ఎంత సమయం పట్టిందో చూడండి, ఎంత పెద్ద మంత్రం. కనీసం 5 గంటలు పడుతుంది సప్తైతి చేయడానికి.